హాయ్ అండి, నేను మీ ధనంజయ. నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఓటర్కు ఉండవలసిన గుణాలేంటి, ఓటర్ అనేవాడు ఎటువంటి రాజకీయ నాయకుడికి ఎన్నుకోవాలి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు బట్టి ఎటువంటి రాజకీయ నాయకుడైతే మన రాష్ట్రానికి, మన దేశానికి భవిష్యత్తుగా ఉంటారో, ఎటువంటి రాజకీయ నాయకుడికి ఎటువంటి గుణాలు ఉండాలి, ఇలాంటి విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రస్తుత ఇంగ్లీష్ లెక్చరర్, ఒక సామాన్య కార్యకర్త బట్టి రాజు గారితో మా నేటి ప్రపంచం పేజ్ టు పేజ్. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఓటర్కు ఉండవలసిన గుణాలేంటి, అలాగే రాజకీయ నాయకుడికి ఉండవలసిన గుణాలేంటి? ముందుగా మీ నేటి ప్రపంచం ఛానల్ వారికి నమస్కారం పెడుతూ, ప్రస్తుత రాజకీయాల పరిస్థితి కోసం మాట్లాడదలుచుకుంటే ఎక్కడ చూసినా స్వార్థం. అంటే ఓటర్కి స్వార్థం, నాయకుడికి స్వార్థం. ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థమైనటువంటి నాయకుడు కావాలి అని కోరుకుంటారు. బట్ నిస్వార్థమైనటువంటి నాయకుడు ఎట్లా వస్తాడు? ఓటర్స్ నుండే నిస్వార్థమైనటువంటి నాయకుడు వస్తాడు. సో డబ్బులు తీసుకోకుండా ఓట్లేస్తాము అన్నటువంటి ఆలోచన ఓటర్కి లేదు. అలాగే డబ్బులు ఇవ్వకుండా గెలిపించండి, నిస్వార్థంగా వచ్చినటువంటి ఫండ్స్ని ప్రజాసేవకి శ్వేతపత్రంతో ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా పరిపాలన చేస్తాము అనేటటువంటి నాయకుడు కూడా ఎవరూ లేరు. అది ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రజలందరూ కూడా మంచి నాయకుడు కావాలని కోరుకుంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఓటర్లందరూ కూడా కౌరవులు. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఓటర్లందరూ కూడా కౌరవులు. అంటే కౌరవుల లక్షణాలు అంటే దుర్యోధనుడు అంటూ అందరూ పెద్దవాడు దుర్యోధనుడు అంటే లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఓటర్లు. ఇప్పుడు ఏంటంటే ధర్మరాజు లాంటి నాయకుడు కావాలని చెప్పేసి ఓటర్లు కోరుకుంటున్నారు. బట్ ధర్మరాజు అనేది ఎక్కడి నుండి ఎగిరి వచ్చాడు కదా. ధర్మరాజు కూడా ఈ ఓటర్లు ఉండే ధర్మరాజు లాంటి తీసుకురావాలి. అంటే ఇక్కడ ఏంటి, ముందుగా మారాల్సింది నాయకుడు కాదు, ఓటర్లు. కానీ ఓటర్కి ఓటు ఇవ్వకుండా ఓటేయడం లేదు కదా. కానీ ఈ విషయంలో నేను ఖండిస్తానండి. ఏ నాయకుడు కూడా డబ్బు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలి అన్నటువంటి ఆలోచన ఏ నాయకుడికి కూడా ఉండదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఒక్క నాయకుడు ఎలక్షన్లో పోటీ చేయడానికి, సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాడు నిజాయితీగా నేను పని చేస్తానన్నటువంటి ఆలోచనతోనే వస్తాడు. కానీ ఓటర్ అనే కార్యకర్త ఈ పార్టీలు పగ్గాలతో, అంటే పార్టీలు కంపారిజన్ చేసుకుని ఆ పార్టీ వాడు ఎంత ఇస్తున్నాడు, మనం ఎంత ఇవ్వకపోతే ఈ రకంగా మనం పంచకపోతే ఎలక్షన్లో నెగ్గలేమని చెప్పేసి ఈ ఓటర్ అనే కార్యకర్తే నాయకుడి దగ్గరికి వెళ్ళి దాన్ని రెచ్చగొట్టేసి ఆయన చేత డబ్బులు ఇప్పించేటటువంటి చేసినటువంటి వాడు ఒక ఓటరే. కానీ ఏ నాయకుడు కూడా వాస్తవంగా డబ్బులు ఇవ్వడానికి ఇష్టపెట్టుకోడు. కాబట్టి ముందు నాయకుడు అన్నవాడు, ఓటర్ అనేవాడు ఖచ్చితంగా ఏంటి ఆలోచించాలంటే, ఏ నాయకుడైతే పరిపాలన చేయడానికి వస్తాడో, ఎలక్షన్లో నాయకత్వం వహించాలని వస్తారు, అట్లాంటి నాయకుడికి ఓటర్ అనేవాడు ఒక హామీ ఇవ్వాలి. మేము నిజాయితీగా ఓట్లు వేసి మీకు గెలిపిస్తాము, బట్ మీరు కూడా నిజాయితీగా పరిపాలన మీరు చెయ్యండి అనేటటువంటి క్వాలిటీస్ ఓటర్లో రావాలి. అలాగే నాయకుడు అనేవాడు కూడా మీరు నిజాయితీగా ఓట్లు వేయండి, నేను నిజాయితీగా పరిపాలన చేస్తాను అనే క్వాలిటీ అనేది నాయకుడికి ఉండాలి. ఈ రెండు ఎక్కడా కనిపించట్లేదు. బట్ ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా సమాజం చెడిపోయింది, సమాజం బాగుపడలేదు, సమాజం తప్పుదోవ పట్టింది అని చెప్పి ప్రతి ఒక్కరు గొంతు నుండి వచ్చినటువంటి మాట ఇది. సో సమాజం అంటే ఏమిటి? సమాజం అంటే ఆవులు, గేదెలు, పందులేం కాదు. సమాజం అంటే మానవులు, మనుషులం, మనమే సమాజం. సో సమాజం చెడిపోయిందంటే మనం చెడిపోయాం, సమాజం బాగుపడుతుందంటే మనం బాగుపడ్డాం. ఈరోజు సమాజం అనే శబ్దాన్ని సృష్టించేది మనమే, సమాజం అనే పదాన్ని రాసింది మనమే, సమాజం చెడిపోతుందని చెప్పేది మనమే. అంటే దీని అర్థం ఏంటి? మన ఆలోచనలు చెడిపోయాయి. సో ఇక్కడ సమాజం బాగుపడాలంటే ముందు వ్యక్తి యొక్క ఆలోచనలు మారాలి. ఇక్కడ రాజకీయ వ్యవస్థ మారాలి అంటే, సరైనటువంటి నాయకుడు రావాలి అంటే ముందు ఓటర్ యొక్క వ్యక్తిత్వం మారాలి, ఓటర్ తాలూకా మనోభావం మారాలి, ఓటర్ తాలూకా మనస్తత్వం మారాలి, ఓటర్ తాలూకా ప్రవర్తన మారాలి, ఓటర్ తాలూకా ఆలోచన విధానం మారాలి. ఆ ఆలోచన విధానం బట్టే సరైనటువంటి నాయకుడు వస్తాడు. అంతవరకు ఈ సమాజాన్ని, మన రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే కాదు, ఎవరూ బాగు చేయడం చాలా కష్టం. ఇది 100% కరెక్ట్. కానీ ఇప్పుడు ఓటర్ అనేవాడు స్వార్థంతో నా కులం, నా మతం, నెక్స్ట్ ఏంటంటే ఎవడు ఎక్కువ అమౌంట్ ఇస్తాడా,
ఎవడ ఎక్కువ డొనేట్ చేస్తే వాడికి ఓటేస్తామని ఒక నిలదొక్కుపోయి ఉన్నారు. మరి ఇది ఎప్పుడు మార్పు చెందుతుంది? అదే చెప్పాను కదండి. ఇప్పుడు యాక్చువల్లీ డబ్బులు ఇవ్వడానికి ఏ నాయకుడు కూడా ఇప్పుడు వైకాపా పార్టీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడు కంటెస్ట్ చేసినటువంటి పార్టీస్ 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి టీడీపీ పార్టీ ఉంది, వైకాపా పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది. ఈ ఓటర్లు అనే కార్యకర్తలు ఏమంటారు, వైకాపా పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్తారు, అన్న టీడీపీ పార్టీ వాడు వచ్చేస్తాడు 2,000 రూపాయలు పంచుతున్నాడు, మనం 3,000 రూపాయలు పంచకపోతే మన వైపు మనకు ఓట్లు వేయరు అంటాడు. అలాగే ఈ వైకాపా కార్యకర్త నాయకుడి దగ్గరికి వెళ్తాడు, అన్న మరి టీడీపీ వాళ్ళు 3,000 రూపాయలు పంచుతున్నారు, మరి మనం 4,000 రూపాయలు పంచాలి, పంచకపోతే మన ఓట్లు రావు అని వీళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళు ఎలా చెప్తారు. సో ఈ రకంగా ఇక్కడ పూర్తిగా రెచ్చగొట్టే నాయకుడికి రెచ్చగొట్టినటువంటి వాళ్ళు ఎవరంటే ఓటర్లు. ఆ ఓటర్లో ఉన్నటువంటి కార్యకర్త, ప్రధానంగా గ్రామాలు. సో ఈరోజు గ్రామాలు అనేవి దేశ అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధికి కానీ, ఒక జిల్లా అభివృద్ధి కానీ, గ్రామ స్థాయి నుండి మండల అభివృద్ధికి కానీ, జిల్లా అభివృద్ధికి కానీ, రాష్ట్ర అభివృద్ధికి కానీ, లేకపోతే దేశ అభివృద్ధికి కానీ గ్రామాలే పట్టు కొమ్మలు. సో అట్లాంటి గ్రామాల్లోనే పూర్తిగా భ్రష్టు పట్టేసాయి ఈ రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించడానికి ఓటర్లు అలా తయారయ్యారు. కాబట్టి ముందు మనం మైండ్ సెట్ మారాల్సింది ఓటర్లు. సో మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడు ఆయన. సో సమాజం మారాలంటే ముందు వ్యక్తి మారాలి అంటే ఆయన ఒక చక్కటి కొటేషన్ ఇచ్చాడు. బట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద సొసైటీ, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఎంటైర్ సొసైటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్వ్స్. మన సమాజాన్ని మార్చగలగాలంటే ముందు మనం మారాలి. అలాగే జిడ్డు కృష్ణమూర్తి ఒక మంచి ఫిలాసఫర్, ఆయన చెప్పింది ఏంటంటే ఇఫ్ ఎవ్రీ ప్రోడక్ట్ కమ్స్ త్రూ ద రైట్ ఆఫ్ థింకింగ్, దెర్ విల్ బి నో కరప్షన్, దెర్ విల్ బి నో టెన్షన్, దెర్ విల్ బి నో వార్, నో డేంజర్. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు, మనిషి తాలూకు ఆలోచనే ఈ అక్రమము, మనిషి తాలూకు ఆలోచనే ఈ దౌర్జన్యం, మనిషి తాలూకు ఆలోచనే ఈ అవినీతి, మనిషి తాలూకు ఆలోచనే ఈ అక్రమము, మనిషి తాలూకు ఆలోచనే అధర్మము, మనిషి తాలూకు ఆలోచనే అసత్యం, అన్యాయం. కాబట్టి ముందు ఓటర్ తాలూకా ఆలోచన విధానం మారితే నాయకుడి విధానం మారుతుంది. మన సార్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఓటర్ మారాలి. ఓటర్ మారితే మొత్తం వ్యవస్థ మారుతుంది. అందుకోసం దయచేసి ఈసారి ఎలక్షన్స్లో ఎవరికైనా పోటీ చేసేటప్పుడు ఎవరైనా నాయకుల దగ్గర డబ్బులు తీసుకోకండి. ప్లీజ్ రిక్వెస్ట్, మీరు వ్యక్తిత్వం పెట్టి ఓటింగ్ చేయాలని మన సార్ చెప్పారు. ఇట్లు మీ ధనంజయ, నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్.